వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఒక క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే అప్పుడు ఆ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తామండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి డిఫరెన్స్ ఏంటది? స్కేలార్ క్వాంటిటీ అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. అంటే స్కేలార్ క్వాంటిటీని మనం సింపుల్గా ఒక రియల్ నెంబర్తో ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. బట్ వెక్టార్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయాలంటే రియల్ నెంబర్తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ చూసేద్దాం, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎగ్జాంపుల్ చూస్తే. చూడండి, ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఎట్ 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 5 మీటర్ ఇలా పెట్టానంటే పర్ అని అర్థం, పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 5 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది అని అర్థం. అర్థమైందండి? సో దట్ ఈస్ ద స్పీడ్. సో హియర్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్, అవునా? అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఇదే కదా, నీది మ్యాగ్నిట్యూడే కదా.